హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గమ్యా ట్యుటోరియల్స్. ఈ ట్యుటోరియల్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ప్రతి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి, టాపిక్ వైజ్ ఎలా ప్రిపేర్ కావాలి, అది కొంతమందికి తెలియదు ఏ టాపిక్స్లో ఎట్లా వస్తాయి ఎగ్జామ్స్. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఒక ఇండెక్స్ తయారు చేశాను. ప్రతి ఒక్కరు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే, స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి మేబీ ఒక క్వశ్చన్ వస్తుంది, 100% వస్తుందని చెప్పలేం, కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 40 మార్క్స్ పేపర్లో ఈ జీకే నుంచి వస్తుందేమో 100% చెప్పారు. కాబట్టి ప్రతి దాంట్లో మన ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నింటిలో ఇంపార్టెంట్ అన్నీ చూసుకుంటేనే మనకి ఒక ఐడియా వస్తుంది అసలు క్వశ్చన్ ఎటు నుంచి వస్తుంది అని. సో కొంచెం టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ జీకే టాపిక్స్లో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే దాంట్లో ఎగ్జాంపుల్ థర్మామీటర్ టెంపరేచర్ కోసం, ఓడోమీటర్ స్పీడ్ గురించి, యానోమీటర్ విండ్ గురించి, అలా యామ్మీటర్ కరెంట్ గురించి, ఇలా సమ్ టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. మళ్ళీ కంట్రీ అండ్ క్యాపిటల్, ఏ కంట్రీ ఏంటి, దాని క్యాపిటల్ రిలేషన్ ఏంటి చూడాలి. మళ్ళీ కంట్రీ అండ్ పార్లమెంట్ రిలేషన్షిప్, కంట్రీలో ఏంటి, జపాన్ రైట్, ఇలా. సో ఇది ఒక టాపిక్. కంట్రీ అండ్ నేషనల్ అంబులెన్స్, ఏమేమి ఏ దేశాలకు సంబంధించిన అంబులెన్స్ ఏంటి, ఇది ప్రతి ఒక్కటి చదువుకోవాలి. కంట్రీ అండ్ అఫీషియల్ బుక్, ఇప్పుడు గ్రీన్ బుక్ దేనికి సంబంధించింది, బ్లూ బుక్ దేనికి సంబంధించింది, గ్రే బుక్ దేనికి సంబంధించింది. మళ్ళీ సైన్ అండ్ సింబల్ రిలేషన్షిప్ దేనికంటే ఇప్పుడు పెన్ను దేనికి సంబంధించింది, పీజన్ దేనికి సంబంధించింది, ఇలా ఉంటాయి క్వశ్చన్లు. కంట్రీ అండ్ నేషనల్ మోనుమెంట్స్, కంట్రీ ఒక్కొక్క ప్లేస్ మోనుమెంట్స్ అన్ని చూసుకోవాలి. కంట్రీ అండ్ న్యూస్ పేపర్స్ చూసుకోవాలి, ఏజెన్సీస్ చూసుకోవాలి, నేషనల్ ఫ్లవర్స్ చూసుకోవాలి, నేషనల్ యానిమల్స్ చూసుకోవాలి, రివర్స్, ట్రైబ్స్, రివర్స్ లొకేషన్, సిటీ లొకేషన్, రివర్ బ్యాంక్స్ అండ్ సిటీ పోర్ట్స్. ఓకే, స్టేట్ అండ్ హైకోర్ట్ రిలేషన్షిప్, రిలీజన్ వర్షిప్ ప్లేస్, సిటీ అండ్ ఫౌండర్స్, స్పోర్ట్స్ టర్మ్స్, పర్సన్ అండ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్, ఫేమస్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్ కప్స్, ట్రోఫీస్, award and different fields, city and industries, Indian and national flowers or animals, monuments and places, important organization and headquarters, city beside cities, important temples, important dams, rivers, national parks, wild sanctuaries, tiger park, UNESCO heritages, boundary lines, longest and highest ports, first in male and female. ఫస్ట్ ఇన్ ఇండియా మెయిల్ అండ్ ఫీమేల్ ఇన్ వరల్డ్లో కూడా చూసుకోండి, ఇండియానే కాకుండా. ఓకే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, లోక్సభ రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో సీఎం అండ్ గవర్నర్స్, సెన్సస్ 2011, యూనియన్ బడ్జెట్స్, బుక్స్ అండ్ ఆథర్స్ స్టాటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ స్పోర్ట్స్లో ఎవరు రాశారు, పిఎం ఎవరు రాశారు, సీఎం ఏం రాశారు, ఇట్లా సమ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. సో స్టేట్ సంబంధించిన డ్యాన్సెస్ ఉంటాయి, ఈ డ్యాన్సెస్ చూసుకోవాలి. అండ్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, ఇది స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకేలో సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, దీంట్లో మళ్ళీ హిస్టరీ వస్తుంది, జాగ్రఫీ వస్తుంది, సైన్స్ వస్తుంది. సో ఇవన్నీ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం మ్యాథ్స్, అర్థమెటిక్లో ఇంపార్టెంట్ ఏమేమి వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, టైమ్ అండ్ డిస్టెన్స్ 100% గ్యారంటీ, పైప్ అండ్ డిస్టెన్స్లో 50-50 ఛాన్సెస్, బోత్ స్ట్రీమ్స్లో కూడా 50. ఈయన ఆప్షన్స్ మనం చెప్పలేం, కంపల్సరీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ కంపల్సరీ వచ్చేది టైమ్ అండ్ వర్క్లో నుంచి వస్తుంది, టైమ్ అండ్ డిస్టెన్స్లో వస్తుంది. పైప్స్ అండ్ కిస్టన్ చిన్న టాపిక్, అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, ఈ దీంట్లో నుంచి ఎక్కడైనా రావచ్చు క్వశ్చన్. మేబీ ఇదైతే 100%, ఇదైతే 100%. ఈ మూడిట్లో మాత్రం ఇది కంపల్సరీ ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, దీని తర్వాత ఇది థర్డ్ ప్లేస్, అంటే ఇలా ఉంటుంది ఛాన్సెస్. ఓకే, ఈ వర్క్ అండ్ పేజెస్లో చిన్నదే 10 క్వశ్చన్స్ నేర్చుకొని చాలా సరిపోతుంది. దాంట్లో నెంబర్ సిస్టమ్స్ కంపల్సరీ ప్రిపేర్ కావాల్సిందే. ఎల్సిఎం దీంట్లో ఒక టాపిక్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. డెసిమల్ ఫ్రాక్షన్, దీంట్లో మేబీ చిన్నదని అడగచ్చు లేదా పెద్దదని అడగచ్చు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది సింప్లిఫికేషన్ ఒకటి, స్క్వేర్ రూట్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ అండ్ ఏజెస్, సోర్స్ అండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ అండ్ కాంపౌండ్ డిఫరెన్స్, మిక్చర్ అండ్ ఎలిగేషన్, రేషన్ ప్రపోర్షన్, partnership, algebra, mensuration, data interpretation, geometry, trigonometry, height and distance,
arithmetic progression, geometric progression, probability, quadratic equation, linear equation. ఓకే. సో ఈ మ్యాథ్స్ అండి, ఈ మ్యాథ్స్ సంబంధించిన ఈ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ రీజనింగ్స్ చూద్దాం. రీజనింగ్స్లో వచ్చి అనాలజీ దాంట్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో వర్డ్ అనాలజీ, దాంట్లో స్టేట్ ఇచ్చి క్యాపిటల్ అని ఇస్తాడు, కంట్రీ ఇచ్చి కరెన్సీ ఇస్తాడు. సో ఇలా అన్నీ ఉంటాయి. దాంట్లో నుంచి కంపల్సరీ మీరు అన్ని ప్రిపేర్ కావాలి. ఎనాలజీ అనుకుంటే చిన్న టాపిక్ అనుకుంటారు, కానీ చిన్న టాపిక్ ఏం కాదు, అది పెద్ద టాపికే. ఓకే. సో దాంట్లో మనం అన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్, లాజికల్, ఆల్ఫాబెటిక్, నెంబర్ సీక్వెన్స్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, లాజికల్ అరేంజ్మెంట్స్, వర్డ్స్, మిస్సింగ్ నెంబర్స్, ర్యాంకింగ్ ఆర్డర్, time and sequence, mathematical operation, Venn diagram, blood relationship, clocks, calendar, direction and distance, sitting arrangement, puzzles, data sufficiency, counting figure, cubes, dices, paper folding, paper cutting, mirror image, water image, statement and argument, statement and conclusion, statement and assumptions, syllogism, repeated series. ఈ ఇంపార్టెంట్ అండి. ఈ మ్యాథ్స్ ప్లస్ ఈ రీజనింగ్ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే. ఈ మీరు కంపల్సరీ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీకు 60 గ్యారంటీ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కానీ 100% పర్ఫెక్ట్ కావాలి, ఒక్క సమ్ మిస్ కావద్దు. ఓకే. నెక్స్ట్ జనరల్ సైన్స్లో మన ఇంపార్టెంట్ బయాలజీలో వస్తే న్యూట్రిషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఎక్సరేషన్, యానిమల్ రెస్పిరేషన్, రీప్రొడక్షన్, స్పెల్లింగ్ కొంచెం తప్పు ఉందని. ఓకే. సైటాలజీ, టిష్యూస్, స్కెలిటన్ సిస్టమ్, ప్లాంట్ టిష్యూ, ఎండోక్రైన్ సిస్టమ్, హెల్త్ అండ్ డిసీజెస్, విటమిన్ నేమ్స్. ఓకే. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ రిఫ్లెక్టెడ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, మోషన్ అండ్ లా ఆఫ్ మోషన్, వర్క్, పవర్, ఎనర్జీ, గ్రావిటేషన్, ఎలక్ట్రిసిటీ, హీట్, సౌండ్, హ్యూమన్ ఐ, ఆప్టిక్స్, వేవ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్ అండ్ వేవ్ ఆఫ్ సౌండ్ వేవ్స్, ఫ్రిక్షన్స్. సో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్. ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ రేడియో యాక్టివిటీ, యాసిడ్, బేస్, సాల్ట్, మ్యాటర్స్, కార్బన్స్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, పాలిమర్స్, ప్లాస్టిక్స్, ఫైబర్, ఫ్యూయల్ అండ్ ఎక్స్ప్లోజివ్, పీరియాడిక్ టేబుల్, సోప్ అండ్ డిటర్జెంట్, కెమికల్ రియాక్షన్స్. దీంట్లో ఇంకా స్ట్రాటజీలో చెప్పాను కదండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ కాంపిటేటివ్. ఇది కాక కరెంట్ అఫైర్స్ మినిమం 6 months ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం వచ్చేది 10 to 15 marks కన్నా ఎక్కువ రావండి. సో దాంట్లో మీరు చూడాల్సింది స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఫేమస్ పర్సనాలిటీస్, హూ రీసెంట్లీ డైడ్ పర్సన్ విత్ ఆ పర్సన్ ఏ ఫీల్డ్ సంబంధించింది. సో ఇలా ఉంటాయి టాపిక్స్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఈ చూసుకుంటే మీరు 100% ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా 100% క్లియర్ చేయగలుగుతారు. ఓకే. ఇది ఇండెక్స్ అండి. సో నేను నెక్స్ట్ వీడియోస్ తయారు చేస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోస్ అన్ని నేను డీటెయిల్గా ఒక్కొక్క చాప్టర్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో అన్నీ, ఈవెన్ ఆర్ఎస్ అగర్వాల్ కానీ కిరణ్ కానీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో ఇంపార్టెన్స్ అన్నీ తీసి నేను మ్యాథ్స్ రెడీ చేస్తున్నాను. అది అప్లోడ్ చేస్తాను మెల్లిగా. నాకు ఈ వీడియోస్ ఏమైనా మీకు ఓకే అనుకుంటే, ఏమైనా అప్డేట్ ఏమైనా నేను చేంజ్ చేసుకోవాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.